పరిపరి విధాల అనే చందమామ కథ చెప్పుకుందాం. అనగనగా ఒక ఊరిలో పటాల వర్తకుడు ఉండేవాడు. అతను తరచూ పెద్ద ధరలకు కొని తెచ్చిన చిత్రపటాలను తక్కువ ధరలకు అమ్మవలసి వస్తుండేది. ఒక్కొక్కప్పుడు పటాలు ఎంతకు అమ్ముడుపోక నిలువ ఉండిపోవడం వల్ల విసుగు చేత ఏదో ఒక ధరకు విడుదల చేస్తూ ఉండేవాడు. ఎంతకైనా సరే విడుదల చేయడానికి సిద్ధపడిన పటాలు కొనేవాళ్ళు అభిమానం చేతనే కొంటున్నట్టు కనిపించేవాళ్ళు. ఒకసారి ఆ వర్తకుడు ఒక పుణ్యస్థలానికి వెళ్ళడం తటస్థించింది. అక్కడ పురాతన వస్తువులు విక్రయించే అంగళ్ళు ఉన్నాయి. వాటిని చూసుకుంటూ రాగా ఒక దుకాణం మీద ఒక చిత్రపటం అతని దృష్టిని ఆకర్షించింది. అది నీటి రంగులతో చిత్రించిన ఒక అద్భుత చిత్రం. ఆ చిత్రం ఎవరో గొప్ప చిత్రకారుడు తయారు చేసిందై ఉండాలి, కానీ సామాన్యుడు వేసింది మాత్రం కాదు. అయితే పటం మీద పేరు లేకపోవడం చేత ఎవరు వేశారో తెలియదు. ఏమైతే కాని అని తలచి వర్తకుడు పటం వెల ఎంత అని ఆ దుకాణందారుని అడిగాడు. అందుకు దుకాణందారు ఇలా చెప్పాడు: అయ్యా, ఈ పటం చూసిన వాళ్ళందరూ ఇది రవివర్మ పటంలాగా ఉన్నది అని మెచ్చుకుంటున్నారు. అయితే పటం మీద ఆయన సంతకం లేకపోవడం చేత ఏమీ నిశ్చయించడానికి వీలు లేకుండా ఉంది. చిత్రకారుని సంతకం లేదు గనక 5 రూపాయలు మాత్రమే చెబుతున్నాను. ఇష్టమైతే తీసుకోవచ్చు అన్నాడు. చిత్రకారుని సంతకం లేదు అనగానే వర్తకుడు ఆలోచనలో పడ్డాడు. అప్పుడు దుకాణందారు మళ్ళీ అన్నాడు: నేనీ పటం బొంబాయిలో కొన్నాను. వారం రోజుల్లో మళ్ళీ అక్కడికి వెళదామనుకుంటున్నాను. అప్పుడు వాకబు చేస్తాను. ఇది రవివర్మ పటమే అని నిశ్చయమైతే ఇక దాని వెల ఇంత అని నిర్ణయించడానికే వీలు పడదు. ఇప్పుడు మాత్రం ఆ సంగతి రూఢిగా చెప్పలేను. అందుకనే ఇంతటి గొప్ప పటాన్ని 5 రూపాయలకే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. తరువాత మీ ఇష్టం అన్నాడు. వెంటనే వర్తకుడు 5 రూపాయలు ఇచ్చి ఆ పటం తీసుకున్నాడు. వర్తకుడు తన ఊరు చేరుకుని కొత్తగా కొన్న ఈ పటాన్ని తన దుకాణంలో వేలాడగట్టేసరికి అది అందరను ఆకర్షించింది. దానిని కొనడానికి పెద్ద పెద్దలంతా పోటీ పడసాగారు. ఆ పటం యొక్క బాణీ కనిపెట్టిన వారందరూ అది రవివర్మ వేసిన పటమే గాని మరొకరిది కాదు అని నిర్ధారణ చేశారు. ఎలా అయితేనే ఒక ఆయన దానిని 100 రూపాయలిచ్చి కొనుక్కుపోయాడు. ఇది వర్తకుని జీవితంలో ఒక అపూర్వ ఘట్టం. అంత తక్కువ వెలకు కొన్న ఒక బొమ్మను ఇంత పెద్ద విలువకు విక్రయించడం అనేది ఇంతవరకు ఎన్నడూ జరిగి ఉండలేదు. ఈ అదృష్టం చూసుకొని అతను పొందిన ఆనందానికి మేరలేకపోయింది. వెంటనే అతనికి ఒక చక్కటి ఆలోచన తట్టింది. నా ఈ అదృష్టానికి కారకుడు ఆ దుకాణందారు. నిజానికి అతను చాలా న్యాయవంతుడు. పటం యొక్క మంచి చెడ్డలు దాపరికం లేకుండా ఉన్నది ఉన్నట్టు నాకు చెప్పాడు. సరిగ్గా అతను చెప్పినట్టుగానే ఇది రవివర్మ పటమని నమ్మి ఈ పటం మీద మోజు పడ్డారందరూ. కనుక నా లాభంలో సగం ఆ దుకాణందారునికి ఇవ్వడం న్యాయం అని తలిచాడు. ఆ తలంపు కలిగిన వెంటనే ఆ దుకాణందారుకి ఒక ఉత్తరం ద్వారా తన ఉద్దేశం తెలుపుదామనుకొని తపాలా ఆఫీస్కి వెళ్ళాడు. తీరా అతను అక్కడికి వెళ్ళేసరికి ఆఫీసు మూసివేసి ఉన్నది. బిల్లలు దొరకలేదు. అందుచేత ఉత్తరం పడవేయడం జరగలేదు. మరునాడు తెల్లవారుజామున అతనికి ఈ సంగతి మళ్ళీ జ్ఞాపకం వచ్చింది. ఆ దుకాణందారుకి జాబు వ్రాయడం పిచ్చి పనిలాగా తోస్తున్నది. ఇది రవివర్మ పటమే అన్న సంగతి అతనికి తెలిసే నాకు విక్రయించాడు. కానీ తెలియకపోలేదే. కనుక లాభంలో సరిగ్గా అర్ధభాగం ఎందుకు ఇవ్వాలి? నేను 10 రూపాయలిస్తాను, సరిపోతుంది అనుకున్నాడు. తరువాత ఈ మాట వెనకపెట్టి తన పని చూసుకోసాగాడు. మళ్ళీ ఒకసారి పటం సంగతి జ్ఞప్తికి వచ్చింది. ఈసారి అతని మనసు మళ్ళీ కలవరపడింది. నేనా దుకాణందారుకి 10 రూపాయలు పంపితే కీడు చేసిన వాడినవుతాను. ఎలా అంటే ఈ 10 రూపాయలు చేరితే తన వద్ద సరుకు కొనే ప్రతివారు నాలాగానే ఉదారులై ఉంటారని, న్యాయము ధర్మము పాటించి డబ్బు పంపుతూ ఉంటారని భ్రమపడతాడు. ఈ భ్రమ లేనిపోని ఆశ కలిగిస్తుంది. ఆశ దురాశగా మారి చివరకు అది దుఃఖం కలిగించవచ్చు.
అందుచేత 10 రూపాయలు కూడా అతనికి పంపడం మంచిది కాదు అని నిశ్చయించాడు. పోనీ 10 వద్దు, అతని మేలు కోరి 5 రూపాయలు పంపుతా. అప్పుడు నేను చేసిన పని కేవలము స్వలాభం అనిపించుకోదు అని అనుకున్నాడు. ఆ మరునాడు అతను దుస్తులు వేసుకుంటున్నప్పుడు మళ్ళీ ఈ సంగతి స్ఫురణకు వచ్చింది. రాగానే అతను లక్ష్మి నన్ను కోరి వరించింది. అందుచేతనే ఆ పటం ఎక్కువ వెలకు నా వద్ద విక్రయమైంది. భాగ్యదేవత నాకు అనుగ్రహించిన దానిని మరొకళ్ళకు ధారపోయడం ఏమి వివేకం? ఏమో మనసులో అనుకున్నాను. ఆ దుకాణందారుకి ఏమైనా ఇద్దామని. తీరా అనుకున్నాను కనుక 1 రూపాయి ఇస్తాను అంతే. నిజానికి నీ వద్ద నేను కొన్నటువంటి పటానికి ఇంత లాభం వచ్చింది అని ఒక జాబు రాస్తేనే చాలు. దుకాణందారు ఎంతో సంతోషిస్తాడు. అటువంటిది నా కృతజ్ఞత తెలుపుతూ 1 రూపాయి బహుమానం కూడా పంపుదామనుకుంటున్నానే. ఇంతకంటే ఏం కావాలి అనుకొని సమాధాన పెట్టుకున్నాడు. ఇలా తలచి వర్తకుడు 1 రూపాయి నోటు తీసి కవరులో పెట్టి తపాలాలో పంపుదామని సిద్ధం చేశాడు. అది జేబులో ఉంచుకొని భోజనం చేసి వద్దామని ఆ మట్టునే వెళ్ళాడు. తరువాత అతను తపాలా ఆఫీస్కి వెళుతుండగా దారిలో ఒక చోట జూదమాడే వాళ్ళు కనిపించారు. అతనికి దుర్బుద్ధి కలిగి జూదంలో కూర్చున్నాడు. సొమ్మంతా పోగొట్టుకున్నాడు. చిల్లర కూడా మిగలలేదు. నిస్పృహతో లేచిపోతూ జేబు తడుముకునేసరికి చేతికి కవరు తగిలింది. ఆ కవరులో ఉన్న రూపాయితో మళ్ళీ కూర్చుని జూదమాడి పోగొట్టుకున్న సొమ్మేగాక మరికొంత సొమ్ము కూడా గెలుచుకున్నాడు. చివరకు చూసుకునేసరికి తన డబ్బు కాక పైగా 100 రూపాయలు అదనంగా గెలుచుకున్నట్టు తేలింది. మారు ఆలోచన లేకుండా అతను మొదట అనుకున్న మొత్తం పూర్తిగా దుకాణందారుకి పంపించి వేశాడు. అతను సద్బుద్ధితో ఆ దుకాణందారుకి పంపదలుచుకున్న 1 రూపాయి చివరికి అతనిని ఈ విధంగా రక్షించింది. కథ సమాప్తం. నేను మూర్ఖుణ్ణే అనే మరో కథ చెప్పుకుందాం. చిరకాలం కిందట ఒక ఊరిలో శిలాముఖుడు అనే షావుకారు ఉండేవాడు. అతడికి నగదుతో పాటు సమస్తమైన ఫలవృక్షాలు కలిగిన పెద్ద తోట ఉండేది. ఆ పెద్ద తోటలో ఒక మూలని చిన్న పూరిపాక వేసుకుని అందులో అతను కాపురం ఉంటూ ఉండేవాడు. శిలాముఖుడు గడ్డు పిసినారి. తోటలో పండే ఫలాలు తను తినేవాడు కాదు. ఒక్క ఫలమైన ఇతరులకు ధర్మము చేసేవాడు కాదు. చెట్ల కాయలు కోయటానికని కూలీ వాళ్ళను నియమించాడు శిలాముఖుడు. ఒకసారి ఏం జరిగిందంటే విరగగాసి నేలకు వేలాడుతున్న మామిడికాయలను కూలీలు కోసి బుట్టలలో నింపుతున్నారు. కూలీలు కోసి పడవేస్తున్న ప్రతి కాయను శిలాముఖుడు జాగ్రత్తగా లెక్కిస్తూ పావలా, అర్ధ రూపాయి, ముప్పావలా అంటూ వెలలు కట్టి గుణిస్తున్నాడు. అందులో ఒక కూలివాడు దూరగా ఉన్న మామిడికాయ తీసి కొరకబోయాడు. వాడిని చూస్తూనే శిలాముఖుడు, అబ్బి, ఆ కాయ ఖరీదు రూపాయి, నీ కూలి అర్ధ రూపాయి. రేపు వచ్చి పని చేస్తే బాకీ తీరిపోతుంది అన్నాడు. కూలివాడు నివ్వేరపోయాడు. ఉదయం నుంచి కాయలు కోస్తున్న తను ఏదో నోరూరి 1 కాయ నోట పెట్టేసరికల్లా ఖరీదు రూపాయి అంటున్నాడే అని కోపం వచ్చింది. శిలాముఖుడు కూలివాడు మాట పెంచుకున్నారు. నానా తిట్లు తిట్టుకున్నారు. అలా వాదం ముదిరి చేతులు కలిసినాయి. కూలివాడు రెచ్చిపోయి శిలాముఖుణ్ణి దేహశుద్ధి చేశాడు. దాంతో శిలాముఖుడు ఉగ్రుడై అప్పటినుంచి తోటలో కాయలు కోయకుండా అలాగే ఉంచేశాడు. అయితే అప్పుడప్పుడు ఆ పండ్లను చూస్తే నోరు ఊరేది. కానీ అంతలోనే ఎంత లేదన్నా 1 మామిడి పండు 4 గణాలు చేస్తుందే. అంత ఖరీదు గల పండు తినివేస్తే ఇంత రాబడి నాకు నష్టమే కదా అని అనుకునేవాడు. కాలం గడుస్తూ ఉంది. రకరకాల పండ్లు అన్నీ పండి రాలిపోతుండేవి. శిలాముఖుడు మాత్రం అలా చూస్తూ ఊరుకునేవాడు. ఎవరైనా ఏమిటయ్యా అలా తోటను పాడుపెడుతున్నావే అని అడిగితే, నేనేం తెలివి తక్కువ దద్దమననుకున్నావా? ఈ కూలీ వాళ్ళను చచ్చినా నమ్మకూడదు. కాయలు కోయండర్రా అంటే కోసినన్ని కోసి తిన్నన్ని తినేస్తుంటుంటారు. పోనీ తిన్న వాటికి డబ్బు కట్టమంటే మీదికి వస్తారు. ఎందుకొచ్చిన బాధ అనేవాడు.
ఒకనాడు శిలాముఖుడు తోట చుట్టి వద్దామని బయలుదేరాడు. తోట మొత్తం ఎన్ని చెట్లు ఉన్నాయి, ఏ చెట్టుకు ఎన్ని కాయలు కాసాయి, రాలినవెన్ని, కొమ్మల నుంచి వేలాడుతున్నవెన్ని, ఈ విధంగా అతడు లెక్కలు వేయసాగాడు. అలా తోటలో నడుస్తూ పోతున్న శిలాముఖుడికి ఒక మామిడి కొమ్మ మీద కూర్చుని శ్రావ్యంగా పాడుతున్న ఒక చిన్న అందాల పక్షి కనబడింది. అది పిచ్చికంతే ఉంది. దాని తోకకు ఇంద్రధనస్సులో కనబడే రంగులన్నీ ఉన్నాయి. ఆ చిన్నారి పక్షి మధురంగా గానం చేస్తూ ఉంటే మోళ్ళు సైతం చిగుర్చేటట్టు ఉంది. ఆ మధుర గానం విని శిలాముఖుడు తన్మయుడైపోయాడు. వెనకాలే పోయి ఆ చిన్నారి పక్షిని గుప్పిట్లో చిక్కించుకున్నాడు. అయితే అది గిలగిలా కొట్టుకోలేదు. కోపంతో అతనిని పొడవనూ లేదు. శిలాముఖ, నన్ను విడిచిపుచ్చావంటే నీకు లాభించే 3 దివ్య సూక్తులు వినిపిస్తాను అని అంది. పక్షి నోటి నుంచి ఈ విధంగా మానవ భాషలో మాటలు వినబడేసరికి శిలాముఖుడు తత్తరపాటు చెందాడు. నిజంగా లాభించే సూక్తులే చెబుతావా అని ప్రశ్నించాడు. లాభించడం అంటే ధన రూపంలోనే కదా అనుకున్నాడతను. అవును, నిజంగా లాభించే సూక్తులే చెబుతాను అన్నది పక్షి. మారు మాట్లాడకుండా శిలాముఖుడు పక్షిని గుప్పెట నుంచి వదిలాడు. అది ఎగిరిపోయింది. లాభం అన్న మాట ఎప్పుడైతే చెవినబడిందో ఆ క్షణమందే అతడికి గల కాస్త ఇంగితము ఎగిరిపోయింది. ఆ పక్షి రివ్వుమనిగిరిపోయి సమీపాన మామిడి కొమ్మ మీద వాలింది. శిలాముఖుడు నోరు తెరుచుకొని ఏమి చెబుతుందా అని చెవులు రిక్కించి ఉన్నాడు. ఇదిగో నేను చెబుతున్నా సూక్తుల్లో మొదటిది, లేని దానికోసం విచారించకు అని అన్నది పక్షి. ఈ మాత్రం నాకు తెలియదా? ఇలాంటి నీతులన్నీ చిన్నతనంలోనే చదువుకున్నా. నీ పిచ్చి కబుర్లు వినేటందుకునే మూర్ఖుణ్ణి కాను అన్నాడు శిలాముఖుడు కోపంగా. శిలాముఖ, నిజంగా నువ్వు మూర్ఖుడివే. కాకపోతే అంతసేపు నన్ను గుప్పిట్లో ఉంచుకుని కూడా నా శరీరంలో మనుగు బంగారం ఉన్న సంగతి గ్రహించనే లేకపోయావే అన్నది పక్షి. మనుగు బంగారమే? ఒక మనుగు? అయ్యో, నిన్ను వదిలిపెట్టి ఎంత పొరపాటు చేశాను అని విచారించాడు శిలాముఖుడు. ఇందుకు పక్షి పకపక నవ్వి రెక్కలు టపటపలాడించింది. శిలాముఖ, నువ్వు మూర్ఖుడివే, పరమ మూర్ఖుడివి. చిన్న పిచ్చుకంత ఉన్న నా లోపల మనుగు బరువు గల బంగారం ఉన్నదంటే ఎలా నమ్మగలిగావు పిచ్చివాడా అన్నది పక్షి. శిలాముఖుడు పళ్ళు కొరికి గుడ్లు ఇంతింత చేశాడు. అప్పుడు పక్షి అతనితో మళ్ళీ ఇలా అన్నది, ఇక 2వ సూక్తి విను. ఇతరులు చెప్పింది అంతా నిజమే అనుకోకు. ఇది నేను చిన్నతనంలో చదువుకున్నదే. ఇందులో మాత్రం కొత్త ఏముంది అన్నాడు శిలాముఖుడు గుడ్లూరుముతో. అన్నీ తెలుసుననుకునే తెలివి తక్కువ దద్దమ్మవు నువ్వు. ఇక 3వ సూక్తి విను. గుప్పిట్లో చిక్కిన లక్ష్మిని వదులుకొని చెట్టు కొమ్మల మీద వెతకకేం అన్నది పక్షి. ఈ మాటకు శిలాముఖుడు తల నేలకు కొట్టుకొని అవును, నిజంగా నేను మూర్ఖుణ్ణే అని ఈసారి ఒప్పుకున్నాడు. ఆ సమయంలో తోట మధ్యన ఒక పెద్ద గాలి లేచింది. ఎండిన ఆకులను అలములను గిర్రుమని సుడులు తిప్పుతూ ప్రతి చెట్టును సమీపించింది. ఆ సుడిగాలి వేళ్లతో కూడా బ్రహ్మాండమైన వృక్షాలను సైతం నేల కూల్చింది. భయంతో కళ్ళు మూసుకున్నాడు శిలాముఖుడు. కళ్ళు తెరిచి చూస్తే ఏముంది, తోటలోని చెట్లన్నీ కూకటి వేళ్లతో సహా పెళ్లగించబడి ఉన్నాయి. చెట్టు కొమ్మ మీది ఆ చిన్నారి పక్షి అంతర్ధానమైంది. అతను నివసించే పూరిపాక కప్పు కూడా ఎగిరిపోయి మొండి గోడలు మాత్రం ఆనవాలున్నాయి. లక్ష్మీదేవి సకల ఐశ్వర్యాలు ఇచ్చింది. అయితేనే నేను అనుభవించలేదు, ఇతరుల్ని అనుభవించనీయలేదు. చివరకు అంతా నేలపాలైంది. నిజంగా నేను మూర్ఖుణ్ణే అనుకుంటూ పరిపరి విధాల విలపించాడు శిలాముఖుడు. కథ సమాప్తం. శుభం.